సోదర సోదరీమణులారా, స్వాతంత్ర్యాన్ని సాధించడం ఒక మహావిజయం కావచ్చు. కానీ ఆ సాధించిన స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవటం, దానికి ఉన్నతమైన విలువలను ఇవ్వటం, దానికి సరైన ప్రగతి దిశను చూపించడం అంతకంటే గొప్ప బాధ్యత. ఎందుకంటే కేవలం చేతికి ఉన్న సంఖ్యలు తెగిపోవటం వల్ల మాత్రమే ఒక జాతి సంపూర్ణ స్వేచ్ఛను పొందింది అనలేము. ఆ లభించిన స్వేచ్ఛకు సామాజిక న్యాయం అనే దిక్సూచి, సమన్యాయం, సమానత్వం అనే బలమైన పునాది, పౌర బాధ్యత అనే క్రమశిక్షణ హద్దు, సర్వజన హితం అనే ధర్మ హృదయం, ఇవన్నీ తోడైనప్పుడే ఆ స్వేచ్ఛ అనేది శాశ్వతమవుతుంది. అందుకే 1947లో భారతదేశానికి కేవలం రాజకీయ స్వాతంత్ర్యం లభించి ఉంటే 1950 జనవరి 26న ఈ దేశపు మహోన్నత ఆత్మకు ఒక సరికొత్త శరీరం లభించింది. ఆ సజీవ శరీరమే మన భారత రాజ్యాంగం. మిత్రులారా, మన రాజ్యాంగం అనేది కేవలం చట్టాల నిర్జీవ పుస్తకం కాదు. అది ఒక మహాజాతి తనపై తాను సగర్వంగా రాసుకున్న పవిత్ర ఒప్పందం. అది పాలకుల చేతికి ఇచ్చిన అపరిమిత అధికార ఆయుధం కాదు, ఆ అధికారంపై చట్టబద్ధంగా ఉంచిన బాధ్యత. అది కేవలం ప్రభుత్వాల నిర్వహణ కోసం రాసిన గ్రంథం కాదు, ఈ దేశంలోని ప్రతి సామాన్య పౌరుడి ఆత్మ గౌరవానికి రాసిన రక్షా కవచం. శతాబ్దాల బానిసత్వపు గాయాలు, తరతరాల సామాజిక అసమానతలు, దేశ విభజన తెచ్చిన భయంకరమైన బాధలు, స్వాతంత్ర్య పోరాటాల సుదీర్ఘ అనుభవాలు, అమరవీరుల త్యాగాల పాఠాలు, ఇవన్నీ కలిసి ఒక దివ్య మహాగ్రంథంగా రూపుదిద్దుకున్నాయి. ఆ మహాగ్రంథ రూపకల్పనలో అనేక మంది రాజ్యాంగ సభ సభ్యులు తమ అపార మేధస్సును, అనుభవాన్ని, దూరదృష్టిని దేశం కోసం అంకితం చేశారు. ఆ చారిత్రక కృషిలో రాజ్యాంగ శిల్పి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అద్భుత నాయకత్వం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఒకసారి గుండెలపై చేయి వేసుకొని ఆలోచించండి. వేల సంవత్సరాల వైవిధ్యభరిత చరిత్ర కలిగిన, వందలాది భాషలు, విభిన్న సంస్కృతులు, వివిధ మతాలు, విభిన్న సంప్రదాయాలు ఉన్న ఇంతటి మహాదేశాన్ని ఒకే ఒక్క రాజ్యాంగం అనే పవిత్ర దారంతో ఏకతాటిపై అల్లడం అనేది మానవ చరిత్రలోనే ఒక అపూర్వమైన మేధో విజయం. అందుకే ఈరోజు భారతదేశం కేవలం భౌగోళిక సరిహద్దులతో మాత్రమే నిలబడలేదు, అది రాజ్యాంగం ప్రసాదించిన సమున్నత విలువలతో సగర్వంగా నిలబడింది. మిత్రులారా, రాజ్యాంగం మనకు కేవలం హక్కులు మాత్రమే ఇవ్వలేదు, ఆ హక్కులతో పాటు మన బాధ్యతలను కూడా నిరంతరం గుర్తు చేస్తుంది. హక్కులు అనేవి ఒక పచ్చని చెట్టు కొమ్మలైతే, బాధ్యతలు ఆ చెట్టును నిలబెట్టే బలమైన వేర్లు. వేర్లు ఎండిపోతే కొమ్మలపై పచ్చదనం ఎలా నిలవదో, అలాగే బాధ్యతలు మరచిపోయిన సమాజంలో హక్కులు కూడా ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. ఈ రాజ్యాంగం ప్రతి భారతీయుడికి ఒక గొప్ప స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. నీవు ఏ కులంలో ఎవరి ఇంట్లో పుట్టావన్నది కాదు, నీవు ఈ దేశపు పౌరుడివి, నీవు ఒక భారతీయుడివి అన్నదే నీ పరమోన్నతమైన గుర్తింపు. నీ భాష ఏదైనా కావచ్చు, నీ విశ్వాసం ఏదైనా కావచ్చు, నీ ఆచారం ఏదైనా కావచ్చు, కానీ చట్టం ముందు అందరూ సమానులే, అందరికీ సమాన అవకాశాలున్నాయి.
అదే భారత ప్రజాస్వామ్యపు మహోన్నతమైన అందమైన స్వరూపం. సోదర సోదరీమణులారా, ప్రపంచ చరిత్రలో ఎన్నో దేశాలు స్వాతంత్ర్యం పొందాయి. కానీ స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది కాలానికే అనేక దేశాలు నియంతృత్వానికి, అంతర్యుద్ధాలకు, రాజకీయ అస్థిరతకు గురై కూలిపోయాయి. నాడు ఎంతో మంది విదేశీ మేధావులు, పరిశీలకులు ఒక పెద్ద సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇంత వైవిధ్యం, పేదరికం ఉన్న భారతదేశం ఎక్కువ కాలం ఐక్యంగా నిలబడలేదు, ముక్కలైపోతుంది అని జోస్యం చెప్పారు. కానీ కాలమే ఆ విమర్శలకు సముచితమైన సమాధానం చెప్పింది. దశాబ్దాలు గడిచాయి, ప్రభుత్వాలు మారాయి, రాజకీయ విధానాలు మారాయి, తరాలు మారాయి. కానీ భారత ప్రజాస్వామ్యం మాత్రం మునుపెన్నడూ లేనంత బలంగా నిలబడింది. ఎందుకంటే మన దేశాన్ని నిలబెట్టింది కేవలం ఏదో ఒక తాత్విక అధికార వ్యవస్థ కాదు, ఈ దేశపు అత్యున్నత రాజ్యాంగంపై కోట్ల మంది సామాన్య ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసం. మిత్రులారా, ఒక దేవాలయాన్ని పవిత్రం చేసేది దాని గోపురం ఎత్తు కాదు, గర్భగుడిలో వెలిగే చిన్న దీపం. అలాగే ఒక రాజ్యాంగాన్ని గొప్పదిగా చేసేది దాని పుటల సంఖ్య కాదు, దానిని నిరంతరం ఆచరించే ప్రజల నైతికత. రాజ్యాంగం అనేది కేవలం ఉన్నత న్యాయస్థానాల్లో మాత్రమే ఉండకూడదు, అది మన వ్యక్తిగత న్యాయ బుద్ధిలో కూడా ఉండాలి. అది పుస్తకాల అలమరల్లో మాత్రమే బంధించబడి ఉండకూడదు, మన నిత్య ప్రవర్తనలో కూడా ప్రతిఫలించాలి. అది ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రమే కాదు, పాఠశాలల్లో, కుటుంబాల్లో, వీధుల్లో, ప్రతి భారతీయుడి మనస్సాక్షిలో సజీవంగా జీవించాలి. ఎందుకంటే రాజ్యాంగం అనేది కేవలం చదవడానికి మాత్రమే కాదు, అది అనుక్షణం గౌరవంగా జీవించడానికి. మిత్రులారా, స్వాతంత్ర్య సమరయోధులు మనకు అమూల్యమైన స్వేచ్ఛను అందించారు. రాజ్యాంగ నిర్మాతలు ఆ స్వేచ్ఛకు శాశ్వత పునాది వేశారు. ఇప్పుడు ఆ బలమైన పునాదిపై సమస్త ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే ఒక వికసిత భారతాన్ని నిర్మించడం మన నేటి తరం భుజాలపై ఉన్న చారిత్రక బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చే మహోన్నత ప్రయాణంలో భారతదేశం స్వాతంత్ర్యం తర్వాత సాధించిన ప్రగతి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అద్భుత అభివృద్ధి గాథగా ఎలా మారిందో ఇప్పుడు ఆ మహాప్రస్థానాన్ని మన తర్వాత భాగంలో వీక్షిద్దాం. మిత్రులారా, ఈ ఎపిసోడ్లోని ఏదైనా ఒక అంశం మీ మనసును తాకి ఉంటే దానిని ఈ స్వాతంత్ర్య దినోత్సవ సభల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో లేదా మీ స్నేహితుల మధ్య తప్పకుండా ప్రస్తావించండి. దేశభక్తి అనేది కేవలం జెండా ఎగురవేయడంలోనే కాదు, మంచి ఆలోచనలను మరొకరికి చేరవేయడంలో కూడా ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ అంశంపై మీ మనసులో ఇంకా విలువైన ఆలోచనలు ఉంటే వాటిని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రతి అభిప్రాయం ఈ సిరీస్కు మరింత విలువైనదిగా తీర్చిదిద్దుతుంది.